హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈ రోజు మనం UNFCCC సంబంధించిన COP29 సమ్మిట్ నవంబర్ 13 నుంచి అజర్బైజాన్ క్యాపిటల్ అయిన బాకులో జరుగుతోంది. కాబట్టి UNFCCC యొక్క రోల్ ఏంటి, COP మీటింగ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ సెషన్స్ యొక్క అవుట్కమ్స్ ఏంటనేది తెలుసుకుందాం. అలానే ఇక్కడ కార్బన్ క్రెడిట్ అనే మెకానిజం గురించి డిస్కస్ చేద్దాం. అలానే ఇండియా ఎలాంటి రోల్ ప్లే చేయబోతోంది, దాంతోపాటు మనకి క్లైమేట్ ఫైనాన్సింగ్ అనేది ఎలా జరుగుతోంది, మెయిన్ ఉన్న ఫండ్స్ ఏంటి, మరి ఇప్పుడు ఉన్న ఫండింగ్ అనేది మనకి క్లైమేట్ చేంజ్ ఏదైతే మనం 1.5 డిగ్రీ 2 డిగ్రీ లోపల కంటైన్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం కదా, దాన్ని మీట్ చేయడానికి హెల్ప్ చేస్తాయా లేదా, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. రైట్. సో ఫస్ట్ మనం కార్బన్ క్రెడిట్ అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో కార్బన్ క్రెడిట్ విషయానికి వస్తే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక సింపుల్ టాపిక్ ఏంటంటే, ఇప్పుడు ఒక పర్సన్ దగ్గర సేవింగ్స్ ఉన్నాయి అంటే తనకు కావాల్సిన ఎక్స్పెండిచర్తో పాటు కొంచెం మనీ సేవింగ్స్గా ఉన్నాయి అనుకుందాం. రైట్. ఇంకొక పర్సన్ దగ్గర తన ఇన్కమ్ మొత్తం ఎక్స్పెండిచర్గా ఖర్చు అయిపోయింది, ఇంకా తనకు అవసరం కూడా ఉంది. అంటే అప్పుడు ఏం చేస్తారు, ఈ మనిషి ఎవరైతే మనకి ఈ పర్సన్ సేవింగ్స్ చేస్తున్నారో ఆ సేవింగ్స్ చేస్తున్న పర్సన్ ఇతనికి క్రెడిట్ ఇస్తారు కదా, మనీ అనేది. సేమ్ అలానే కార్బన్ విషయంలో కూడా మనం ట్రేడింగ్ చేస్తున్నాం అనమాట. ట్రేడింగ్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక కంపెనీ అనేది తను రెన్యూవబుల్ ఎనర్జీ కానీ, ఎఫారెస్టేషన్ కానీ, గ్రీన్ ఎనర్జీ సోర్సెస్ ద్వారా తక్కువ కార్బన్ ఎమిషన్స్ చేస్తుంది. అంటే ప్రతి కంపెనీకి, ప్రతి గవర్నమెంట్కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అంటే ఇంతవరకు కార్బన్ ఎమిషన్స్ మనం చేయాలి అని టార్గెట్స్ ఉంటాయి. సో వాళ్ళు ఆ టార్గెట్స్ కంటే చాలా తక్కువ స్పెండ్ చేస్తున్నారు అనుకుందాం, అంటే కార్బన్ ఎమిషన్స్ని రిలీజ్ చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళకి చాలా సర్ప్లస్ అనేది ఉంటుంది, కార్బన్ క్రెడిట్స్. మరి ఇటువైపు ఇంకొక కంపెనీ ఏం చేస్తుంది, తను ఎక్కువ ఎక్స్పాండ్ అయ్యే క్రమంలో ఎక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది, అంటే ఎక్కువ కార్బన్ ఎమిషన్స్ రిలీజ్ అవుతున్నాయి ఎన్వైర్న్మెంట్లో. మరి అప్పుడేంటి, వాళ్ళకి ఇచ్చిన పర్మిసిబుల్ లిమిట్ కంటే ఎక్కువ ఎమిషన్స్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా కార్బన్ క్రెడిట్స్ అవసరం. సో ఎవరి దగ్గర నుంచి తీసుకుంటారు, ఎక్కడైతే సర్ప్లస్ ఉందో ఈ కంపెనీ నుంచి తీసుకుని వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి మనీ ఇచ్చి కొనుక్కుంటారు అనమాట. సో వీళ్ళకేమవుతుంది బెనిఫిట్, ఇలా మనీ రావడం వల్ల వాళ్ళు ఇంకా ఫర్దర్గా క్లీన్ ఎనర్జీ వైపు వాళ్ళు నడుస్తూ ఉంటారు. అలానే మనకి ఇక్కడ వీళ్ళకి వచ్చిన ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ కూడా క్లియర్ అవుతుంది. అలా కార్బన్ ఆఫ్ సెట్టింగ్ అనేది జరుగుతుంది. దీన్ని సింపుల్గా మనం కార్బన్ ట్రేడింగ్ అంటాం. సో వీళ్ళు ఎప్పుడైతే మనకి ఇక్కడ ఒక కార్బన్ ఎమిషన్స్ని కొనుక్కోవడానికి కంపెనీకి మనీ ఇచ్చారో దాన్ని కార్బన్ బాండ్తో ఈక్వేట్ చేస్తాం అనమాట. ఆ కార్బన్ బాండ్ని నథింగ్ బట్ కార్బన్ క్రెడిట్ అని అంటాం. మరి దీనికి ఆరిజిన్ ఎక్కడ ఉంది అంటే క్యోటో ప్రోటోకాల్లో ఉంది. సో క్యోటో ప్రోటోకాల్లో ఆర్టికల్ మనకి మెన్షన్ చేసింది ఈ కార్బన్ క్రెడిట్ గురించి. సో ఈ కార్బన్ క్రెడిట్ మొత్తం ఇన్వాల్వ్ అయిన ప్రాసెస్ని కార్బన్ ఆఫ్సెటింగ్ అంటాం. ఇది ఈ పిల్లర్ డిస్కషన్ ఏదైతే మనకి ఇప్పుడు COP29 ఉందో ఈ డిస్కషన్స్లో మెయిన్ హైలైట్గా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే కొత్త కార్బన్ క్రెడిట్కి సంబంధించిన రూల్స్ని రీసెంట్గా అప్రూవ్ చేయడం జరిగింది. సో ఇది ఫస్ట్ కార్బన్ క్రెడిట్ కానీ కార్బన్ ఆఫ్సెటింగ్ అనే కాన్సెప్ట్ గురించి మీకు అర్థం కావాల్సింది. అంటే ఎవరైతే బెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ చేస్తున్నారో ఇన్ టర్మ్స్ ఆఫ్ కార్బన్ ఎమిషన్స్, వాళ్ళు కార్బన్ని ఇక్కడ ఎక్స్చేంజ్ దేనికోసం చేస్తున్నారు, మనీ వాళ్ళకి వీళ్ళు ఇచ్చి ఎవరైతే ఎమిషన్స్ చేస్తున్నారో వాళ్ళు కొనుక్కోవచ్చు. దాన్ని కార్బన్ ఆఫ్సెట్ అంటాం, అంటే బ్యాలెన్స్ చేస్తున్నాం. సో జనరల్గా ఒక కార్బన్ క్రెడిట్ అంటే 1 ton ఆఫ్ ఎమిషన్స్, కార్బన్ ఎమిషన్స్. దెన్ సో ఇక్కడ మనం డిస్కస్ చేసే అంశాలు ఏంటి, కార్బన్ క్రెడిట్ మెకానిజం ఏంటనేది చూసాం, ఇండియాస్ యొక్క ఇనిషియేటివ్స్ ఏంటనేది కూడా చూస్తాం. దాంతోపాటు అసలు ప్రాబ్లమ్ ఆఫ్ కార్బన్ క్రెడిట్ ఏంటనేది డిస్కస్ చేద్దాం. దాంతోపాటు ఇంకా మెషర్స్ ఎలాంటివి తీసుకుంటే బెటర్గా ఉంటుంది, అండ్ ఇంటర్నేషనల్ బెస్ట్ ప్రాక్టీసెస్ కానీ క్లైమేట్ ఫైనాన్సింగ్ ఇనిషియేటివ్స్ ఏంటనేది తెలుసుకుందాం. అలానే ఇంకా ఎటువంటి మెషర్స్ అనేది అవసరం అనేది తెలుసుకుందాం. ఇది ఎన్వైర్న్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ టాపిక్. మరి APPSC Group 2 ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఎగ్జామినేషన్ February 23rd అని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది కదా. సో మీకు ఇంకా టైం ఉంది మంచిగా ప్రిపేర్ అవ్వడానికి. మీ ప్రిపరేషన్లో వాల్యూ అడిషన్ లాగా ఏకమైస్ అకాడమీ ఒక మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనేది 11th November స్టార్ట్ చేసింది. ఈ టెస్ట్ సిరీస్లో 18 సెక్షనల్ టెస్ట్ అనేవి ఉన్నాయి. దాంతోపాటు 18 సెక్షనల్ టెస్ట్తో పాటు 3 full length టెస్ట్ ఉన్నాయి, అలాంగ్ విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కాపీ. సో ఈ టెస్ట్ సిరీస్తో పాటు మీకు లాస్ట్ 6 months AP రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నారు ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఓన్లీ 999 rupees. సో ఇంత అఫోర్డబుల్ ప్రైస్కి మీకు మార్కెట్లో ఎక్కడ టెస్ట్ సిరీస్ దొరకదు. ఈ నెంబర్కి కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. రైట్. సో ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్న కాంటెక్స్ట్ ఏంటి అనేది నేను ఆల్రెడీ చెప్పాను. సో UNFCCCకి సంబంధించిన COP29 సమ్మిట్ అనేది రీసెంట్గా అజర్బైజాన్ బాకులో జరిగింది. రైట్. సో లాస్ట్ ఇయర్ సమ్మిట్ ఎక్కడ జరిగింది, దుబాయ్లో జరిగింది. ఓకే. సో మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. అసలు UNFCCC అంటే ఏంటి, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. మరి ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి 1992లో రియో ఎర్త్ సమ్మిట్ అనేది జరిగింది బ్రెజిల్, రియో డి జనీరోలో. సో ఈ రియో ఎర్త్ సమ్మిట్లో ఏంటంటే మనకి 3 మేజర్ అవుట్కమ్స్ వచ్చాయి. ఓకే. సో ఒకటి UNCBD Convention on Biological Diversity, UNFCCC Framework Convention on Climate Change,
UNCCD. ఓకే, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డెసర్టిఫికేషన్. ఓకే, ఇలాంటివి ఈ 3 అవుట్కమ్స్లో మనకి క్లైమేట్ చేంజ్ని ఆపడానికి మనకి మెయిన్ కన్వెన్షన్ ఏంటి అంటే UNFCCC. మరి UNFCCCని ఎంతమంది సైన్ చేశారు అంటే ఆల్మోస్ట్ 198 మెంబర్ కంట్రీస్ సైన్ చేశారు. ఈ 198 మెంబర్ కంట్రీస్లో ఎవరు అంటే మనకి ఎవరైతే డెవలప్డ్ కంట్రీస్ ఉన్నారో, డెవలపింగ్ కంట్రీస్ ఉన్నారో వాళ్ళ మధ్యలో కొన్ని డిస్కషన్స్ జరగాలి. డెవలప్డ్ కంట్రీస్ ఎక్కువ ఎమిషన్స్ని రిలీజ్ చేశాయి కాబట్టి వాళ్ళ నుంచి టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్ కానీ, వాళ్ళు ఆల్రెడీ అభివృద్ధి చెందారు కాబట్టి వాళ్ళ నుంచి మనీ కానీ ఎవరికి రావాలి, డెవలపింగ్ కంట్రీస్కి రావాలి. మరి ఇవన్నీ డిస్కషన్స్ ఎలా జరుగుతాయి అంటే ప్రతి సంవత్సరం యాన్యువల్గా కాప్ మీటింగ్స్ అనేవి కండక్ట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. అలా మనకి 1995 నుంచి కాప్ సమిట్స్ అనేవి జరగడం స్టార్ట్ అయింది. సో దాంట్లో భాగంగా మనకి కాప్ 3rd సమిట్లోనే క్యోటో ప్రోటోకాల్ అనేది 1997లో సైన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ టైం మనం కొన్ని టార్గెట్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేసాం అనమాట. ఇందాక మనం డిస్కస్ చేసినట్టు కార్బన్ క్రెడిట్ మెకానిజం కానీ ఇలాంటివన్నీ. ఓకే, సో ఇవన్నీ కూడా మనం క్యోటో ప్రోటోకాల్లోనే క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం అని ఇలాంటివన్నీ కూడా అప్పుడే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఈ క్యోటో ప్రోటోకాల్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ టైం కొన్ని డిఫైన్ టార్గెట్స్ పెట్టుకోవడం జరిగింది. ఓకే, దాంతోపాటు మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే COP21 2015లో ఎక్కడ జరిగింది, పారిస్లో జరిగింది. సో ఈ పారిస్లో జరిగిన ఏదైతే కాప్ మీటింగ్ ఉందో దాంట్లో మనం ఏం డిసైడ్ చేసాం, ఖచ్చితంగా మన గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్స్ అనేవి 1.5 డిగ్రీ మ్యాక్సిమం 2 degrees తగ్గించడానికి ట్రై చేస్తాం. అంతకంటే పెరగకూడదు. యాన్యువల్ టెంపరేచర్స్ యావరేజ్ ఏదైతే ఉందో అది ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్తో కంపేర్ చేస్తే అది కుదరకపోతే అంటే 2 degrees సెంటిగ్రేడ్ అనేది మనం కంట్రోల్ చేయలేకపోతే 1.5 degrees వరకైనా మినిమైజ్ చేయాలి దాన్ని ఖచ్చితంగా అని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకున్నాం అనమాట. దాంతోపాటు పారిస్ అగ్రిమెంట్ ఎందుకు అంత సిగ్నిఫికెంట్ అంటే మనకి ప్రతి కంట్రీ కూడా లీగల్లీ బైండింగ్ కొన్ని టార్గెట్స్ని పెట్టుకోవడం జరిగింది. వాటిని ఏమంటాం, INDCs, ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్. వాటిని మనం మన ఇండియాలో పంచామృత్ ప్రిన్సిపల్స్ అంటాం. అంటే 5 టార్గెట్స్ పెట్టుకున్నాం. ఇండియా కాంట్రిబ్యూషన్ ఏంటి క్లైమేట్ చేంజ్ని మినిమైజ్ చేయడానికి అనేది INDC అనమాట. దెన్ మనకి తర్వాత COP26 గ్లాస్గో సమ్మిట్ జరిగింది. ఓకే, సో దీంట్లో కూడా మనకి లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అనేది మనం అగ్రీ చేసాం. అంటే ఎవరికైతే క్లైమేట్ చేంజ్ వల్ల నష్టం జరుగుతుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డెవలపింగ్ కంట్రీస్కి ఎక్కువ బర్డెన్ ఉంటుంది. ఎందుకంటే మనకి సునామీస్ కానీ సైక్లోన్స్ కానీ ఇలాంటివన్నీ ఫ్రీక్వెంట్గా డెవలపింగ్ కంట్రీస్లో ఉంటాయి. పూర్ కంట్రీస్ కానీ, డెవలపింగ్ ఆర్ లెస్ డెవలప్డ్ కంట్రీస్ కానీ, ఐలాండ్ కంట్రీస్ కానీ వీటి మీద ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం అని చెప్పి లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ని అగ్రీ చేయడం జరిగింది. దాంతోపాటు మనకి డిఫరెంట్ మెకానిజమ్స్ అనేవి ఉన్నాయి, క్లైమేట్ ఫైనాన్సింగ్ మెకానిజమ్స్ అని, రైట్. సో అవన్నీ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. బట్ ఫస్ట్ మనం అసలు ఇండియాస్ కమిట్మెంట్ ఏంటి. సో ఇండియా కార్బన్ని తగ్గించడానికి ఏమేమి చేస్తోంది అని అంటే మనం ఫస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్. ఓకే, ఇది లాస్ట్ ఇయర్ బడ్జెట్లో 2023-24 బడ్జెట్లో మనకి దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్. ఓకే, దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఫారెస్ట్ కౌన్సిల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఓకే, వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ICFRE. వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే ప్రోగ్రాంలో ఏంటంటే మనకి ఇక్కడ ఎవరైతే ఎఫారెస్టేషన్ కానీ గ్రీన్ యాక్టివిటీస్ చేస్తారో వాళ్ళు గ్రీన్ క్రెడిట్స్ని ఎర్న్ చేస్తారనమాట. సో వాళ్ళు గ్రీన్ క్రెడిట్స్ని ఎర్న్ చేస్తే ఎవరైతే మనకి కంపెనీస్ పొల్యూట్ చేస్తున్నాయో ఆర్ డెవలప్ అయ్యే క్రమంలో ఎమిషన్స్ని రిలీజ్ చేస్తున్నాయో వాళ్ళు ఈ గ్రీన్ క్రెడిట్స్ని వీళ్ళ దగ్గర నుంచి కొంటారు. దానివల్ల ఏమవుతుంది, ఎవరైతే ఈ గ్రీన్ సోర్సెస్ వైపు రన్ చేస్తున్నారో ఆర్ ఎఫారెస్టేషన్ లాంటివి చేస్తున్నారో వాళ్ళకి మనీ వస్తుంది అండ్ వీళ్ళు రిలీజ్ చేస్తున్న ఎమిషన్స్కి వాళ్ళ క్రెడిట్స్ అనేవి ఆఫ్సెట్ అవుతున్నాయి. అలా ఇండియా కూడా ఒక డొమెస్టిక్ ప్రోగ్రామ్ అనేది మనకి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ కార్బన్ క్రెడిట్కి గ్రీన్ క్రెడిట్కి డిఫరెన్స్ ఏంటి, గ్రీన్ క్రెడిట్ అనేది మనకి ఎఫారెస్టేషన్ కానీ ఓవరాల్ ఎకానమీలో అంటే ఓవరాల్ ఎన్వైరన్మెంట్ సస్టైనబిలిటీని పెంచడానికి తీసుకున్న ఇనిషియేటివ్. మరి కార్బన్ క్రెడిట్లో ఓన్లీ కార్బన్ ఎమిషన్స్ని మనం ట్యాపింగ్ అంటే ఒక లిమిట్ అనేది పెట్టి దాన్ని మాత్రమే కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అండ్ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అనేది డొమెస్టిక్గా మన కంట్రీలో ఇంప్లిమెంట్ అవుతుంది. కార్బన్ క్రెడిట్ అనేది ఇంటర్నేషనల్గా ఉన్న మెకానిజం. సో ఈ డిఫరెన్సెస్ తెలుసుకోవాలి. దాంతోపాటు మనం నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్, సో దీన్ని కూడా లాంచ్ చేసాం. దీని కింద నేషనల్ సోలార్ మిషన్ కానీ, నేషనల్ వాటర్ మిషన్, నేషనల్ గ్రీన్ మిషన్, నేషనల్ హైడ్రోజన్ మిషన్, నేషనల్ సస్టైనబుల్ హ్యాబిటాట్ ఇన్ ద హిమాలయన్ రీజియన్, ఇలా డిఫరెంట్
డిఫరెంట్ మిషన్స్ని లాంచ్ చేసాం. ఆల్మోస్ట్ 8 మిషన్స్ ఉన్నాయి. దాని తర్వాత 2-3 మిషన్స్ని మళ్ళీ రీసెంట్గా యాడ్ చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా క్లైమేట్ చేంజ్ని ఆపడానికి మనం తీసుకున్న ఇనిషియేటివ్స్. అలానే మనకి ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది INDCs, ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్. 5 పంచామృత్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా. సో మనం రెన్యూబుల్ ఎనర్జీ షేర్ 50%కి పెంచాలని కానీ, నెట్ జీరో 2050కి అచీవ్ చేయాలని కానీ, ఆల్రెడీ ఉన్న కార్బన్ ఎమిషన్స్ని 33 to 35% తగ్గించాలని, 500 gigawatts ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీని 2030 కల్లా అచీవ్ చేయాలని, దాంతోపాటు మనం 10 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ని తగ్గించాలి. ఇలాంటి టార్గెట్స్ పెట్టుకున్నాం. ఇవన్నీ కూడా ఇండియా యొక్క INDCsలో ఉన్న కమిట్మెంట్స్. దాంతోపాటు మనం లాస్ట్ ఇయర్ COP26 గ్లాస్గోలో జరిగినప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ మిషన్ లైఫ్ అనే దాన్ని కూడా అడ్వకేట్ చేయడం జరిగింది. సో మిషన్ లైఫ్ అంటే మన లైఫ్ స్టైల్ హ్యాబిటాట్స్ అనేవి ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీతో లింక్ అయి ఉండాలి అనే విషయాన్ని కూడా గుర్తు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇండియాస్ యొక్క కమిట్మెంట్స్. దెన్ మన ఇక్కడ అసలు ఈ కార్బన్ క్రెడిట్ మెకానిజం అంటే అర్థం చేసుకున్నారు కదా ఆల్రెడీ. ఒక పర్టికులర్ కంట్రీ ఆర్ కంపెనీ ఎవరైతే లెస్ ఎమిషన్స్ చేస్తున్నారో, ఓకే, అండ్ ఇంకొక కంపెనీ ఆర్ కంట్రీ ఇక్కడ మోర్ ఎమిషన్స్ చేస్తుంది. సో వాళ్ళకి వీళ్ళు మనీ ఇచ్చి కార్బన్ క్రెడిట్స్ని బై చేస్తారు. ఓకే, బై క్రెడిట్స్. సో వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి క్రెడిట్స్ ఇస్తారు. దానివల్ల ఏమవుతుంది, వీళ్ళకి మనీ ఇవ్వడం వల్ల వీళ్ళు కూడా ఇంకొంచెం డెవలప్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఓకే, సో మోర్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. దీన్ని ఏమంటున్నాం, కార్బన్ ఆఫ్సెట్టింగ్ అంటాం ఆర్ కార్బన్ ట్రేడింగ్ అంటాం. కాకపోతే ఇక్కడ ఉన్న మెయిన్ ఛాలెంజ్ ఏంటి అంటే, వీళ్ళు ఎన్ని ఎమిషన్స్ చేస్తున్నారు అని ట్రాన్స్పరెంట్గా డిస్క్లోజ్ చేయాల్సిన నెసెసిటీ ఉందా అంటే లేదు. అందుకని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఒక టర్మ్ వింటుంటాం న్యూస్లో. అదేంటి అంటే గ్రీన్ వాషింగ్. సో గ్రీన్ వాషింగ్ అనే టర్మ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్ని ప్లాస్టిక్ ఎమిషన్స్ ఆర్ ప్లాస్టిక్ వేస్ట్ని జనరేట్ చేస్తున్నాను అని నాకు తెలుసు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 million tons ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ జనరేట్ చేస్తున్నాను అని తెలిసి కూడా నేను ఏం చేస్తాను, నా ప్రోడక్ట్స్ మీద నేను మోర్ రీసైకిల్ చేస్తున్నాను ప్లాస్టిక్ని అని మార్కెట్లో ఒక మిస్ ఇంటర్ప్రిటేషన్ అనేది తీసుకొస్తాను అనమాట. అంటే నేను ఎక్కువ ప్రొడ్యూస్ చేయట్లేదు, నేను ఎక్కువ రీసైకిల్ చేస్తున్నాను, అంటే నేను ప్రొడ్యూస్ చేసేదానికంటే ఎక్కువ రీసైకిల్ చేస్తున్నానని మనం అట్లా అడ్వర్టైజ్ చేయడం కానీ ఫాల్స్ డేటాని ఇవ్వడం వల్ల మనకు ఆల్రెడీ రిలీజ్ చేస్తున్న ఎమిషన్స్ని తక్కువ చేసి చూపిస్తున్నాం అనమాట. దాన్ని గ్రీన్ వాషింగ్ అని అంటాం. సో ఈ టర్మ్ని ఆల్రెడీ UPSC ప్రిలిమ్స్ 2022లో అడగడం జరిగింది, ఈ టర్మ్ ఏంటి అని. సో ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుంది, అసలు ఎన్ని ఎమిషన్స్ చేస్తున్నారనేది తెలియకుండా వాళ్ళు తక్కువ చేసి చెప్పడం వల్ల కూడా ఆ డెఫిసిట్ అనేది కార్బన్ క్రెడిట్స్లో వస్తుంది, ఎక్కువ ఎమిషన్స్ అనేవి వస్తున్నాయి, రైట్. దాంతోపాటు మనకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని అర్థం చేసుకునే ముందు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అసలు క్లైమేట్ ఫైనాన్స్ మెకానిజం అనేది ఎలా ఉంది ఇంటర్నేషనల్ లెవెల్లో అని, క్లైమేట్ ఫైనాన్స్ అనేది ఎలా ఉంది అని. సో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది గ్లోబల్ క్లైమేట్ ఫండ్. సో GCF అంటాం. మరి GCF ఎప్పుడే ఎస్టాబ్లిష్ చేసుకున్నాం, 2010 UNFCCC సమ్మిట్ 2010లో దీన్ని అగ్రీ చేయడం జరిగింది. మరి దీని ప్రకారం ఏంటి, ఎవ్రీ ఇయర్ $100 billion అనేది డెవలపింగ్ కంట్రీస్కి ఇవ్వాలి అనేది ఈ పర్టికులర్ క్లైమేట్ ఫండ్ యొక్క ఆబ్జెక్టివ్. సో ఈ డెవలపింగ్ కంట్రీస్కి ఇంత మనీ ఇస్తే వాళ్ళు డెవలపింగ్ అయ్యే ప్రాసెస్లో ఎక్కువ బెనిఫిట్ పొంది టెక్నాలజీని కొంచెం ఇంప్రూవ్ చేసుకుని తక్కువ ఎమిషన్స్ని రిలీజ్ చేసే విధంగా వాళ్ళని వాళ్ళు మార్చుకోగలరు అనేది ఉద్దేశం గ్రీన్ క్లైమేట్ ఫండ్కి ఉంది. బట్ ఇక్కడ ఏం జరుగుతోంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు తీసుకుంటే US ఇప్పుడు ట్రంప్ ఎలక్షన్ అనేది కూడా క్లైమేట్ చేంజ్ ఆర్ COP29 సమ్మిట్లో ఒక హాట్ డిస్కషన్ అవుతుంది. ఎందుకు అంటే ట్రంప్ ఇంతకు ముందు కూడా తన టెన్యూర్లో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు పారిస్ అగ్రిమెంట్ నుంచి US వైదొలిగింది అని అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు జో బైడెన్ వచ్చిన తర్వాత మళ్ళీ జాయిన్ అయ్యారు, కానీ మళ్ళీ ఇప్పుడు పారిస్ అగ్రిమెంట్ని కంటిన్యూ చేస్తారా లేకపోతే ఎగ్జిట్ అవుతారా అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్గా ఉంది. ఎందుకంటే పారిస్ అగ్రిమెంట్లో డెవలప్డ్ కంట్రీ లైక్ US విచ్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిటర్ అనేది ఎగ్జిట్ అయ్యింది, బైడ్ అవ్వట్లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా అది క్లైమేట్ చేంజ్ యొక్క టార్గెట్స్ని మనం మీట్ చేయడానికి నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే US లాంటి కంట్రీ చాలా ఎమిషన్స్ చేసి డెవలప్డ్ కంట్రీ అయింది, కానీ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు అని అంటే ఆ బర్డెన్ అంతా ఎవరి మీద పడుతుంది, అదర్ కంట్రీస్ మీద పడుతుంది. సో ఇది ఎంత మాత్రం మంచి సైన్ కాదు, రైట్. దెన్ నెక్స్ట్ మనకి గ్లోబల్ ఎన్వైర్మెంటల్ ఫెసిలిటీ అనేది ఉంది. సో ఈ గ్లోబల్ ఎన్వైర్మెంట్ ఫెసిలిటీ అంటే ఏంటి, ఇది మనకి 5 డిఫరెంట్ కన్వెన్షన్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఫైనాన్షియల్ మెకానిజంగా వర్క్ చేస్తుంది. ఒకటి UNCBD కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ, UNFCCC క్లైమేట్ చేంజ్కి సంబంధించి, UNCCD ఇదొకటి. దాంతోపాటు మనకి స్టాక్హోమ్ కన్వెన్షన్ ఆన్
పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ POPs అంటాం. ఓకే, అంటే ఏవైతే పొల్యూటెంట్స్ చాలా కాలం వరకు అట్మాస్ఫియర్లో లాంగ్ అలానే ఉంటాయి, డిగ్రేడ్ అవ్వకుండా మనకి డికంపోజ్ అవ్వకుండా ఉంటాయి, వాటిని పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ అంటాం. వాటికి సంబంధించిన ఫైనాన్షియల్ మెకానిజం ఎన్షోర్ చేయడం. అండ్ మినమాటా కన్వెన్షన్, మెర్క్యూరీ పొల్యూషన్కి సంబంధించి. సో మినమాటా కన్వెన్షన్ వీటన్నిటికీ ఫైనాన్స్ మెకానిజంగా ఇది వర్క్ చేస్తుంది, గ్లోబల్ ఎన్వైర్మెంటల్ ఫెసిలిటీ అనేది. దాంతోపాటు మనకి క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం అనేది ఉంది. CDM అనేది మనకి క్యోటో ప్రోటోకాల్లో వచ్చిన అవుట్కమ్. సో క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం నుంచి ఈ మనీ అనేది మనం కార్బన్ ఆఫ్సెట్టింగ్, కార్బన్ ట్రేడింగ్కి యూజ్ చేస్తాం. దాంతోపాటు మనకి అడాప్టేషన్ ఫండ్ అనేది ఉంది. సో అడాప్టేషన్ ఫండ్ అంటే ఏంటి? సో మనకి క్లైమేట్ చేంజ్కి సంబంధించి 2 టర్మ్స్ గుర్తుపెట్టుకోవాలి, మిటిగేషన్, అడాప్టేషన్. మిటిగేషన్ అంటే అవి జరగకుండా కొన్ని మనం ముందు జాగ్రత్తలు తీసుకుంటాం. అడాప్టేషన్ అంటే ఏంటి? ఆల్రెడీ క్లైమేట్ చేంజ్ అనేది జరుగుతుంది ఖచ్చితంగా మనం ఏం చేయలేము అన్నప్పుడు కొన్నిటికి మనం దానికి అనుగుణంగా మార్పులు చేసుకుంటానికి మనం ట్రై చేస్తాం కదా, దాన్నే అడాప్టేషన్ అంటాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లైమేట్ చేంజ్ వల్ల మనకి మాన్సూన్ అనేది కొంచెం రాటిక్గా అయిపోయింది. అప్పుడు ఏం చేస్తున్నాం మనం? డ్రై ల్యాండ్ ఫార్మింగ్ కానీ, క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ కానీ, మిల్లెట్స్ లాంటివి ఏవైతే తక్కువ వాటర్ని కన్జ్యూమ్ చేస్తూ కూడా పెరగలవో అలాంటి వాటిని ప్రమోట్ చేయడం, ఇవన్నీ కూడా అడాప్టేషన్స్ అనమాట. సో అలా క్లైమేట్ చేంజ్కి తగ్గట్టు మనం అడాప్టేషన్ ఫండ్ అనే దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా అడాప్టేషన్ గ్యాప్ రిపోర్ట్ అనేది ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ లాగా మనకి UNEP ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ యొక్క హైలైట్స్ కూడా ఒకసారి చూసుకోండి. దెన్ మరి వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ స్ట్రింజెంట్ వెరిఫికేషన్ ప్రోటోకాల్స్. అంటే కార్బన్ క్రెడిట్స్ అనేది వాళ్ళు ఆఫ్సెట్ చేయడానికి ముందు గ్రీన్ వాషింగ్ చేస్తున్నారని చెప్పాను కదా, అంటే తక్కువ ఎమిషన్స్ చేస్తున్నట్టు చూపించేటప్పుడు మనం స్ట్రింజెంట్గా వెరిఫై అనేది చేస్తే కనుక మనకి క్లియర్గా తెలుస్తుంది ఎవరు ఇంత ఎమిషన్స్ చేశారు, నిజంగా వాళ్ళకి అంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారా లేదా అనేది. దాంతోపాటు గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ అనేది తెలుసుకుని దాన్ని మనం ఫాలో అవ్వడం ఒకటి. దాంతోపాటు సస్టైనబుల్ కార్బన్ మార్కెట్ ఫ్రేమ్వర్క్ అనే దానికి కొంచెం బెటర్గా స్టెప్స్ తీసుకోవడం అనేది, అలానే గ్లోబల్ స్టాండర్డ్స్తో అలైన్ అవ్వడం. అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డబుల్ కౌంటింగ్. కొన్నిసార్లు ఏమవుతుందంటే డబుల్ కౌంటింగ్ అవుతుంది, ఒక కంపెనీ అక్కడ కౌంట్ అవుతుంది, దాని బ్రాంచ్ ఇంకొక చోట, అలా డబుల్ ఎమిషన్స్ అనేది కౌంట్ అవ్వడం కూడా రియలిస్టిక్ టార్గెట్స్ని మీట్ చేయకుండా ఆపుతుంది. దాంతోపాటు ట్రాన్స్పరెన్సీ అండ్ డిస్క్లోజర్ కూడా ఉండాలి, అలానే రియల్ టైం ట్రాకింగ్ అనేది కూడా ఉండాలి. సో ఈ కార్బన్ క్రెడిట్స్ అనేవి ఇప్పుడున్న డిస్కషన్లో చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇండియా అనేది ఇప్పుడు ట్రాన్సిషన్ జోన్లో ఉంది. సో డెవలప్ అవుతున్న కంట్రీగా ప్లస్ సస్టైనబిలిటీని కానీ రెన్యూబుల్ ఎనర్జీ ఆర్ క్లీన్ ఎనర్జీని ప్రమోట్ చేస్తూ డెవలప్ అవుతున్న కంట్రీగా ఇండియా యూనిక్ పొజిషన్లో ఉంది. సో ఇండియా అనేది తన స్టాండ్ని ఆల్మోస్ట్ మనకి 19th and 18th of November రోజు క్లియర్గా తన ప్రపోజల్స్ ఏంటి, క్లైమేట్ చేంజ్ని ఎలా మనం ప్రెజెంట్ చేయాలనుకుంటున్నాం ఆర్ ట్యాకిల్ చేయాలనుకుంటున్నాం, ఇవన్నిటినీ కూడా ఇండియా ఎక్స్ప్రెస్ చేయడానికి ఛాన్స్ ఉంది. దెన్ సో మన ఇక్కడ కన్క్లూజన్గా ఏం డిస్కస్ చేయవచ్చు అని అంటే, కార్బన్ క్రెడిట్ కానీ క్లైమేట్ చేంజ్ అనేది కానీ గ్లోబల్ ప్రాబ్లం కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. కానీ అది ఎలా ఉండాలి? కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ. ఈ టర్మ్ చాలా ఇంపార్టెంట్, రైట్? సో కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? మనకు ఉన్న రెస్పాన్సిబిలిటీ అందరికీ కామనే, కానీ అది డిఫరెన్షియేటెడ్గా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడూ కూడా క్లైమేట్ చేంజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెవలప్డ్ కంట్రీస్ వర్సెస్ డెవలపింగ్ కంట్రీస్ అనేది డిబేట్ ఉంటుందన్నమాట. అంటే డెవలప్డ్ కంట్రీస్ ఎమిషన్స్ని చాలా రిలీజ్ చేసి డెవలప్ అయ్యాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఆల్రెడీ డెవలప్డ్ అయ్యారు వాళ్ళు, వాళ్ళ దగ్గర మనీ ఉంటుంది, టెక్నాలజీ ఉంటుంది కాబట్టి వాటిని డెవలపింగ్ కంట్రీస్కి వాళ్ళు ఇవ్వగలిగితే, డెవలపింగ్ కంట్రీస్ ఆల్రెడీ క్లైమేట్ చేంజ్ని ఫేస్ చేసే కెపాసిటీని కలిగి లేవు, వాళ్ళు ఇంకొంచెం ఎన్హాన్స్ చేసుకోవడానికి, వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి ప్రతి కంట్రీ కూడా ఈ ప్రిన్సిపల్ని ఫాలో అవ్వాల్సిన కాంటెక్స్ట్ ఉంది. దాంతోపాటు మనం రీసెంట్గా న్యూ క్వాంటిఫైడ్ క్లైమేట్ గోల్స్ అనేది చూస్తున్నాం అనమాట. ఇది ఏంటి అంటే ఎవ్రీ కంట్రీ కూడా ఆల్మోస్ట్గా మనకి $1 trillion, అంటే డెవలప్డ్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లైమేట్ ఫైనాన్స్కి సంబంధించి ఎవ్రీ ఇయర్ $1 trillion రూపీస్ అనేవి డాలర్స్ అనేవి మనకి డెవలపింగ్ కంట్రీస్కి ఇవ్వాలి అనేది కూడా న్యూ క్వాంటిఫైడ్ కలెక్టివ్ గోల్గా పెట్టుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి మన అప్రూవల్ దొరుకుతుందా లేదా అనేది ఫర్దర్ డిస్కషన్స్లో ఉంటుంది. ఒకసారి కాప్ సమ్మిట్ మొత్తం అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్డ్ డిస్కషన్ అనేది ఇంకొక వీడియోలో కవర్ చేస్తాను. మరి నిన్నటి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటనే చూద్దాం. ఫస్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కార్బన్ క్యాప్చర్ ఇస్ ద స్టోరింగ్ ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ ఆఫ్టర్ దే హ్యావ్ బీన్ ఎమిటెడ్ బట్ బిఫోర్ దే ఎంటర్ ద అట్మాస్ఫియర్, whereas carbon sequestration is the storage of removed and captured carbon in various environmental reservoirs. ఇది కరెక్ట్. అండ్ ఫారెస్ట్ ఆర్ ద బెస్ట్ ఆర్ బయోలాజికల్ కార్బన్ సెక్వెస్ట్రేషన్స్. అవును, కార్బన్ని ఫారెస్ట్ తీసుకుని అంటే రూట్స్లో సాయిల్లో స్టోర్ చేస్తాయి. సో ఈ రెండు స్టేట్మెంట్స్ కరెక్టే, both 1 and 2. దెన్ ఇంకొక క్వశ్చన్, why is methanol considered a more advantageous fuel in terms of
స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్ట్ కంపేర్ టు హైడ్రోజన్ అంటే మీథేన్ ఆర్ మెథనాల్ ఈజ్ ఈజియర్ అండ్ సేఫర్ టు ట్రాన్స్పోర్ట్. అది ఆన్సర్ సి. మరి ఈ రోజు క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ carbon credits. First one, carbon credit was ratified in conjunction with Kyoto Protocol. Second, carbon credits are awarded with countries or groups that have reduced greenhouse gas emissions below their emission quota. Goal of carbon credit system is to limit the increase of carbon dioxide emission. And D, carbon credits are traded at a price fixed from the time by UNEP. మరి వీటిలో ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్, ఇంకొక క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు. సో స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 కార్బన్ క్రెడిట్స్ ఆర్ కార్బన్ మార్కెట్ గురించి. సో రెండు స్టేట్మెంట్స్ చదివి ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ 2 అనేది స్టేట్మెంట్ 1కి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదా అనేది కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్, షుడ్ ద పర్స్యూట్ ఆఫ్ కార్బన్ క్రెడిట్స్ అండ్ క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం సెటప్ అండర్ UNFCCC be maintained even though there has been massive slide in the value of carbon credit? Discuss with respect to India's energy needs for economic growth. సో ఇక్కడ కార్బన్ క్రెడిట్ అనే దాని మీద క్వశ్చన్ ఆల్రెడీ యూపీఎస్సీ మెయిన్స్లో అడగడం జరిగింది. నేను ఆ క్వశ్చన్ మీకు ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అప్కమింగ్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఏపీఎస్సీలో షెడ్యూల్డ్గా ఉన్నాయో, లేకపోతే నెక్స్ట్ టైం తెలంగాణ గ్రూప్ 1 ఆర్ యూపీఎస్సీ మెయిన్స్ రాయాలనుకున్న వాళ్ళకి కూడా COP29 హైలైట్స్ ఏంటి, కీ ఇష్యూస్ ఏంటి, ఎక్కడ డిసగ్రిమెంట్ ఉంది డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ మధ్యలో, అండ్ ఎక్కడ అగ్రిమెంట్ అనేది వచ్చింది మనకు ఫార్మలైజ్ అయింది, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అవుతాయి. COP సమ్మిట్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ ఏరియా ఫర్ ఎనీ ఎగ్జామినేషన్. సో వీటి గురించి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేయండి. మరి ఈ రోజు మీ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసాం, COP29 యొక్క ఇనిషియల్ డిస్కషన్స్ అనేవి ఎలా జరిగాయి, కార్బన్ క్రెడిట్ అనే మెకానిజం ఏంటి, దాంతోపాటు ఇండియాలో ఉన్న గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లైమేట్ ఫైనాన్సింగ్ కానీ, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇఫ్ యూ లైక్ ద వీడియో అండ్ ఫౌండ్ ఇన్ఫర్మేటివ్, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.